ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఆశ్చర్యంగా అనిపించిన ఫ్యాక్ట్ నాకు నిజంగానే నేను ఇది ఎక్స్పెక్టే చేయలేదు. ఐ డిడెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దిస్. నాకు ఊహలకు అందని ట్విస్ట్ ఇచ్చింది ఏంటంటే కళ్యాణ్ ఓటింగ్. ఎందుకురా ఓడాలంటే 2 వారాలు నామినేషన్స్లో లేకుండా, 2 వారాలు ఫినాలే వీక్ ముందు నామినేషన్లో లేకుండా ఊహకి అందనంత ఓటింగ్ ఇప్పుడు పడుతుందంటే కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ నిద్రపోయి ఉండాలి. నార్మల్గా అయితే 2 వారాల నుంచి నిద్రపోయి ఉండాలి. ఏముంది లేరా, ఇంకా 2 వారాలు నామినేషన్లో లేడు, ఇంకేముంది, నెక్స్ట్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ తగ్గుద్ది. బట్ ఇదేంట్రా వింతగా నాకు అర్థం కాలే. ఓటింగ్ తగ్గలేదు, ఓటింగ్ పెరిగింది. 2 వారాలు వరుసగా నామినేషన్లో లేడు, గ్రాండ్ ఫినాలేకి ముందు ఎవరికైనా తగ్గాలి, ఓటింగ్ పెరిగింది. అప్పుడు అర్థమైంది నాకు దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఖండించినా ఖండించకపోయినా, నిజమన్నా అబద్ధమన్నా, పాయింట్ ఏంటంటే ఏ కంటెస్టెంట్కైనా నామినేషన్స్లో వరుసగా లేకుండా స్టిల్ ఓటింగ్ పడుతుందంటే తన ఆటని చూసి కాదు, తన బిహేవియర్ చూసి, తన క్యారెక్టర్ చూసి పడుతున్నట్టు.